హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఈరోజు వచ్చేసి 29 ఆగస్టు మార్నింగ్ అప్డేట్స్ వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే అందించడానికి వచ్చిన. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి చూసుకున్నట్లయితే నిన్నటి అప్డేట్కి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు పెయింటింగ్ అనేసి పైన వచ్చేసి సప్తముఖ దేవతలకు వచ్చేసి మనకు పెయింటింగ్ అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. పైన అయితే వినాయకునికి ఏదైతే ఉందో పైన వెంట్రుకలకు కూడా దేవతలకు కూడా బ్లాక్ కలర్ చేస్తారు. పైన వినాయకునికి కిరీటాన్ని కూడా మనకు పెయింట్ చేయడం జరిగింది. వెనకాల వచ్చేసి నాగదేవతలకు మొత్తం ఫినిషింగ్ వచ్చేసింది. నాగదేవతల కళ్ళకు కూడా చూసుకున్నట్లయితే మనకు పెయింట్ అనేసి కంప్లీట్ అయిపోయింది. వినాయకుని దగ్గర నుంచి చూస్తాను. మరి వినాయకునికి వచ్చేసి కుడి ఎడమ వైపున దేవతలు ఉన్నాయి. ఆ దేవతలకు మళ్ళీ మండపంలో వచ్చేసి ఏమేమి వర్క్ జరిగినాయని పూర్తిగా చూస్తాను, చూడండి. చిత్రపటం ఈ సంవత్సరం వచ్చేసి వినాయకుడు ఈ విధంగా ఉంది. ఈ సంవత్సరానికి వచ్చేసి 70 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 70 ఫీట్లు పెట్టిండు. ఇక్కడ వచ్చేసి శ్రీనివాస కళ్యాణ మండపము అయోధ్యలో ఉన్న ఏ విధంగా ఉందో ఆ విధంగా అయోధ్య బాలరాముడు వినాయకుడు సప్తముఖ వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గద వెలుక వినాయకుని ఒక ముందు రాహుకేతు దేవతలు శివపార్వతుల కళ్యాణ మండపము అలా కనిపిస్తుంది కదా, శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అనేసి. మనకు పెయింటర్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ మనకు పెయింటర్స్ అనేది స్టార్ట్ చేసారు. ఇక్కడ వచ్చేసి శ్రీనివాస కళ్యాణ మండపానికి విచ్చేసిన దేవతలకైతే పూర్తిగా వారి కళ్యాణానికి వచ్చిన దేవతలకైతే పెయింటింగ్ అయిపోయింది. మనకు చూసుకున్న పైన కళ్యాణ మండపం మొత్తానికి డిజైన్ అయిపోయింది. అమ్మవారు వెనకాల వచ్చారు కదా పెళ్ళికి వచ్చేసి దేవతల అతిథులు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు పెయింటర్స్ ఇప్పుడు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అమ్మవారికి అయితే కిరీటానికి మనకు వచ్చేసి గోల్డ్ కలర్ వేసారు. అమ్మవారి ఒక కళ్ళకు తప్పితే మిగతా మొత్తం మనకు పెయింట్ అయిపోయింది. అమ్మవారి మొహానికి వచ్చేసి మరి అంటే అమ్మవారు వేసుకున్న నగలకి పూర్తిగా మనకు పెయింటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అమ్మవారికి రెడ్ శారీకి వచ్చేసి రెడ్ కలర్ వేసిండు. మరి అంటే దండ. ఈ దేవతలకు చూసుకున్నట్లయితే మనకి నిన్నగా చూసుకున్నట్లయితే శిఖరం పైన మనకు పెయింట్ అనేది వేసిన లేకుండే, ఇప్పుడు కిరీటాలకు కూడా దేవతలకు అయితే మనకు పెయింట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ దేవునికి చూసుకున్నట్లయితే కూడా మనకు నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ హెయిర్స్ అనేది అప్డేట్ అయింది. ప్లస్ పైన కిరీటము ఈ దేవుడు వేసుకున్న నగలు కూడా మనకు అప్డేట్ అయినాయి కనిపిస్తున్నాయి. మనకు మండపానికి వచ్చేసి ఈ డిజైన్స్ వేసారు. మళ్ళా పెయింట్ పైన వేయనికి అనేసి వేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయోధ్య ఒక బాలరామునికి వచ్చేసి మనకు పెయింట్ అనేది వైట్ కలర్ వేసారు. మిగతా లైట్ అక్కడ వచ్చేసి లైట్కి స్టార్ట్ చేసి వదిలేసారు. కిరీటం పైన వచ్చేసి మనం ఇక్కడ దేవుని యొక్క కమాన్ అంటే గర్భాధారం ఉంటుంది కదా, వెనకాల వచ్చేసి దేవతలకు వైట్ పెయింట్ వేసారు మొత్తము. అది ఒక్కొక్క దేవతకు మనకు పెయింట్ వేసిన తర్వాత అనేసి క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ వినాయకునికి చూసుకున్నట్లయితే పాదాలకు లైట్గా వేసేసి వినాయకునికి వచ్చేసి కింద పాదాల నుంచి పైన పంచ వరకు అయితే మనకు వైట్ పెయింట్ వేసారు. పంచకు వచ్చేసి ఏదైతే మనకు ఇది గోల్డ్ కలర్ వేయనికి వేసి పెట్టేసారు. ఈ కలర్ వేసిన తర్వాత వచ్చేసి మనకు వినాయకునికి పైనంగా వచ్చేసి వినాయకుని బొజ్జ వరకు పైనంగా అయితే మనకు పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వినాయకుని వాహనం వచ్చేసి ఎలుకకు పెయింట్ వేయలేరు, వైట్ పెయింట్ వేసారు. మట్టితో మొత్తము మట్టి వినాయకుడు ఈ సంవత్సరం కాబట్టి పూర్తిగా మట్టి వేసిన తర్వాత వైట్ వేసారు. అదే మట్టి పైన మనకు పెయింట్ వేసినా కూడా మనకు రాదు కాబట్టి ఇక్కడ వచ్చేసి రాహుకేతు దేవతలు 2 దేవతలు మనకు వినాయకునికి ఎడమ వైపున దర్శనమిస్తాయి.
రాహు కేతు 2 దేవతలు వచ్చేసి మనకి ఇక్కడ వినాయకుని దగ్గర వచ్చేసి కనిపిస్తాయి అన్నమాట. ఈ రాహుకేతు దేవతలకు వెనుకల వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఇక పర్వతాలు ఉన్నాయి, కొండలు పర్వతాలు వచ్చేసి వినాయకుని గద ఉంది కదా, గజ గద కూడా ఇక్కడే ఉంది వినాయకుని పంచ కూడా పూర్తిగా రెడీ అయిపోయింది. వినాయకుని కింది నుంచి పాదాల నుంచి చూసుకున్నట్లయితే పై వరకు వచ్చేసి మనకు వినాయకుడు అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది. వినాయకునికి వచ్చేసి ఎడమ వైపున మనం శివపార్వతుల కళ్యాణ మండపం ఉంది. మండపానికి అయితే అందంగా అలంకరించారు చూడండి. ఇక్కడ డిజైన్స్ అనేది వేసేసారు మండపానికి. బయటంగా కూడా ఫినిషింగ్ వర్క్స్ అయితే అయిపోయింది శివపార్వతుల కళ్యాణ మండపంలో. లోపలంగా వచ్చేసి అమ్మవారికి అయితే శిఖరానికి కూడా మనకి పెయింట్ వేయడం జరిగింది. ఈ నగలకి, వెనుకల ఉన్న వెంట్రుకలకి, అమ్మవారి చేతిలో ఉన్న దండకి, ఈ దేవత కూడా మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ చేతిలో ఉన్న చక్రము, తలపైన ఉన్న వచ్చేసి దేవతలకి, మెడలో ఉన్న జంగానికి, మనకు పంచకు చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ప్లస్ మనకు ఎల్లో కలర్ ఇక్కడ వేసారు. దేవునికి ఒక పాదాలు, శరీరానికి అయితే బ్లూ ఉందో అదేవిధంగా పూర్తి టోటల్ బాడీ బ్లూ అన్నట్లు వేసారు. మనకు శివునికి చూసుకున్నట్లయితే పులితో కూడిన చర్మంతో కూడిన మనకు పంచ కట్టుకుంటాడు. సింహం ఆకారం కనిపిస్తుంది కదా. మనకు మెడలో శివునికి వచ్చేసి చేతిలో రుద్రాక్షమాల, ప్లస్ మెడలో వచ్చేసి రుద్రాక్షమాల ఉంది. మెడలో కూడా రుద్రాక్షమాల వేసినారు. దేవుని మెడలో వచ్చేసి పాము ప్లస్ జంగము. శివపార్వతుల కళ్యాణ మండపానికి విచ్చేసిన దేవతలు ఇక్కడ నారద ముని, బ్రహ్మదేవుడు, ఆ దేవతలకు కూడా మనకు పెయింట్ అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దేవతలు కూడా మనకు కళ్యాణానికి విచ్చేసిన అతిథులు అన్నట్టు. మన వినాయకునికి కింద పాదాల నుంచి పై వరకు అయితే మనం చూసుకున్నట్లయితే చూడండి, దగ్గరలో అయితే వినాయకుడు అంతా మనం క్లారిటీ కనిపించట్లేదు. మనం ఎట్లా దూరంగా వెళ్తుందో అంతా మనకి వినాయకుడు వచ్చేసి కనిపిస్తుడు. వినాయకుడు 1 అడుగు 2 అడుగులు కాదు కదా, 70 అడుగులు ఉంది కాబట్టి మనకి కింద నుంచి పైకి తల ఎత్తినా కానీ కర్రలు అనేసి కనిపిస్తున్నాయి. మనం వినాయకునికి కాస్త దూరం ముందటి నుంచి వచ్చి చూసినట్లయితే మనకు వినాయకుడు అనేసి ఈ విధంగా దర్శనం ఇస్తుంది.